రాజ్యంలో వికలాంగులు దివ్యాంగుల యొక్క ఆస్తులను మూసివేయాలని ప్రభుత్వం ఆలోచించినప్పుడు గట్టి వార్నింగ్ ఇచ్చి మూసివేయకుండా అడ్డురైంది ఆపడం జరిగింది. అదేవిధంగా దివ్యాంగుల ఆస్తుల్లో భోజనం నాచిరకుండే సన్న బియ్యం పెట్టాలి, వాళ్ళకి ఎగ్గులు రోజు ఎగ్గి ఇవ్వాలి, 600 రోజులు నాన్ వెజ్ ఇవ్వాలి, మంచి ఫుడ్ పెట్టాలని పోరాడి వాళ్ళ మెచ్చార్జీలను అందరికంటే ముందు పెంచి వాళ్ళకి మంచి భోజన సౌకర్యం కల్పించడంలో కూడా చాలా కృషి చేయడం జరిగింది. వాళ్ళ ముందు పోరాడి మెయిన్గా ప్రభుత్వం ఎప్పుడైతే ఆస్తులను ముంచేయాలి దివ్యాంగులని ఆలోచించిందో ఆ రోజు గవర్నమెంట్ మీద ఇచ్చిన వార్నింగ్ తోటి ఆపిలు అప్పటి నుంచి దివ్యాంగులందరూ కూడా నా అభిమానులుగా మారిపోయారు. ఇప్పుడు కూడా ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా దివ్యాంగుల డిమాండ్ చాలా జెన్యూన్. వాళ్లకు మేము ఎవరో ముందు అడగలేదు. ఎన్నికల మేనిఫెస్టో పెట్టి 6,000 పెన్షన్ ఇస్తామని చెప్పావు దివ్యాంగులకు, ఇంకా ఆ జాప్యం ఎందుకని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను. ఖబర్దారు హెచ్చరిస్తున్నా, బస్సు సౌకర్యం ఫ్రీగా కల్పించాలి, పెన్షన్ 6,000 పెంచాలి, రాజకీయంగా కూడా వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించాలి, అన్ని రంగాల్లో కూడా దివ్యాంగులను ఆదుకోవాలి. లేకపోతే ప్రభుత్వానికి వాళ్ళ తరఫున తగిన గుణపాఠం నేర్పుతామని చెప్పి హెచ్చరిస్తున్నారు.